నమస్తే శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 12వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి విద్య రాత్రి 1:44 వరకు తదుపరి తదియా తిథి ప్రవేశము నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:28 వరకు తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 7:36 నుంచి ఉదయం 8:28 వరకు రాహుకాలము ఉదయం 9:07 నుంచి 10:44 వరకు యమగండ కాలము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో 8:20 నుంచి రాత్రి 9:27 వరకు బ్రహ్మముహూర్త సమయము అభిజిత్ ముహూర్త సమయము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. జూలై 12, 2025 శనివారం నాటి దిన ఫలితాలతో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు అత్యంత ముఖ్యమైనది శనివారంతో పాటు చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలోనూ శని భగవానుడు వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఇది చాలా విశేషమైన సమయము. అయితే సూర్యుడు మిథున రాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను, బుధుడు కూడా మిథున రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రీగతిలోను, రాహువు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ రాశుల యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాలు రాశుల ఎలా ఉండబోతోంది, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసుకున్నట్టయితే కనుక గణితము లాజిక్కు సంబంధించిన విద్యార్థులకు ఈసారి మంచి అవకాశాలు రావడంతో పాటు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్ట్స్ మీకు డెడ్ లైన్కి వచ్చినట్టయితే కట్టుదిట్టమైనగా నిర్ణయాలు తీసుకొని మీ ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీ పై అధికారుల ప్రశంసలు అందుబాటులోకి వస్తాయి. ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలగజేస్తుంది. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే చిన్న చిన్న లాభాలు వస్తాయే తప్ప మీరు ఆశించిన స్థాయిలో ఈరోజు లాభాలు కనిపించట్లేదు. పెట్టుబడులు తిరిగి మళ్ళా వస్తాయి. కొత్త పెట్టుబడులకు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు వ్యవసాయ పరికరాలు కొనుక్కోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయము. భూ విస్తరణకు కూడా ఈరోజు అనుకూలమైన సమయము. ప్రతి ఒక్క రైతు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక హెల్త్కు సంబంధించిన అంటే అనారోగ్య సూచనలు ఈరోజు అయితే ఏమీ కనిపించట్లేదు. మధుమేహాలు మాత్రము అనగా షుగర్ పేషెంట్స్ మాత్రము చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. గుండె జబ్బుకు సంబంధించిన వాళ్ళు ఏదైనా అంటే గుండె సంబంధిత ఇబ్బందులు కానీ లేదా ఆపరేషన్స్ గతంలో జరిగిన వాళ్ళు కానీ ఉంటే వారు ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శుభకార్యాలకు సూచనలు కనబడుతున్నాయి. ఆనందకరమైన వాతావరణంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచనలు శని భగవానుడికి ఆరాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో స్వామివారికి నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మేధస్సును పరీక్షించే సమయము. చాలా చాలా జాగ్రత్తగా మీరు ఈరోజు ఉండాల్సిన పరిస్థితి. ఫలితాల కంటే మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవటానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అదే కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏదైనా విదేశాలతో కమ్యూనికేషన్ చేస్తున్నట్టయితే కనుక అంటే ఫారెన్ డీల్స్ చేయడం కానీ లేదా ఇతర దేశాలతో అంటే ఐటీలో పనిచేసే వాళ్ళకి మీరు ఇతర దేశస్తులతో మాట్లాడేటప్పుడు మీ కమ్యూనికేషన్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇష్టానుసారంగా మీ మాట్లాడినట్టయితే కనుక ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఓపికగా వ్యవహరించండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రాపర్టీ డీల్స్ జాప్యం జరిగే అవకాశం కానీ
జరిగే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ లాభదాయకంగానే ముగిసే అవకాశం కూడా కనబడుతోంది. సంతోషించదగ్గ విషయము. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సాగు పనులు విస్తరించుకున్నట్టయితే మరింత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మంచి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పంటలు వేయడం కానీ అనుకూలమైన పంటలు వేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశకు సంబంధించిన లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చేటట్టుగాను కొంత ఆపరేషన్స్ కానీ లేదా కొంచెం ఇబ్బందులుగా కనబడుతున్నాయి. అలాంటివి ఏవైనా ఉన్నట్టయితే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. నీరుని ఎక్కువగా తాగే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కనుక మీ ఇంట్లో వృద్ధులు ఉన్నట్టయితే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయవలసిన క్షేత్ర దర్శనం కానీ సరదా ప్రయాణాలు కానీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పరిహారంగా దుర్గామ్మవారిని పూజించడంతో పాటు గోధుమలు కానీ లేదా చింతపండును కాను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, లాంగ్వేజ్ కోర్సులు చదివే వాళ్లకు, జర్నలిజం చదివే విద్యార్థులకు శుభ సూచనలు కనబడుతున్నాయి. శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక రహస్య కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంటర్వ్యూలు విజయవంతంగా ముగుస్తాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాజిస్టిక్స్ కానీ రిటైల్ రంగాల్లో కానీ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్లకు కొత్త మలుపులు తిరిగే అవకాశము, ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. పెట్టుబడులకు సరి అయిన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కూరగాయల సాగు పథకాల నుంచి మీకు మద్దతు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు ఏవి కనిపించడం లేదు. కానీ ఆకస్మిక గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇర్రెగ్యులర్ మీల్స్ కానీ, సమయానికి భోజనం చేయకపోవడం కానీ, భోజన సమయాన్ని స్కిప్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేసి ఉన్నట్టయితే వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులు సమావేశం అవుతారు. ఉల్లాసంగా వారితో గడిపే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. పరిహారంగా శ్రీహరినామ స్మరణ తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ ఉదయము సాయంత్రము కూడా వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు ఈరోజు ఆకుపచ్చ వస్త్రాలను ధరించి బయటకు వెళ్ళడం కానీ లేదా ఏదైనా కార్యం చేయడం కానీ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు.